హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది ఈ మధ్య చిన్న స్ట్రోక్ అంటే ఏంది డాక్టర్ గారు? పెద్ద స్ట్రోక్ అంటే ఏంది? మాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పరా అని అడిగారు. సో, మెయిన్‌గా ఈ వీడియోలో చిన్న స్ట్రోక్ అంటే చాలా మంది ఫాస్ట్‌లు లేకపోతే స్పీడ్‌గా ఇది చేయాలి, ఆర్మ్ చూడాలి, ఫేస్ చూడాలి, ఇది చూడాలి ఇయన్నీ చెప్తా ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా. పేషెంట్ నడుచుకుంటూ వచ్చి ఏదో మైల్డ్ ఫేషియల్ వీక్‌నెసో లేకపోతే చిన్న హ్యాండ్ వీక్‌నెసో వస్తే వాటిని లాక్యునర్ స్ట్రోక్స్ అంటారు. వీటిని చిన్నయి. అంటే లైక్ తిమ్మిరి అది ఉండిద్ది. కొద్దిగా నడవటమో, లేపోతే ఒకవైపు నడిచేటప్పుడు కొద్దిగా పక్కకి పోవటమో, లేతే ఒక వైపంతా తిమ్మిరి ఉండటమో, లేతే ఫేసు, హ్యాండ్ వీక్‌నెస్ ఉండటమో, ఇలాగ సింపుల్‌గా ఉండేవి వీటిని చిన్న స్ట్రోక్స్ అంటారు. పెద్ద స్ట్రోక్ అంటే ఏందంటే కొద్దిగా పెద్ద ఆర్టరీ ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్‌లో కొంత పార్ట్ ఎఫెక్ట్ అయ్యి పేషెంట్‌కి కంప్లీట్‌గా జీరో పవర్ ఉండి, లేతే డ్రౌజీనెస్ అంటే కాన్షియస్ లెవెల్ అంటే డ్రౌజీనెస్ అంటే అందరికి అర్థం కావాలి కదా! అంటే పేషెంట్‌ని తట్టి లేపితే అబ్బాయి, అబ్బాయి అని లేపితే, లేకపోతే వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతే మన క్వెషన్‌కి, లేతే బాగా గిచ్చి లేపాల్సొస్తుంటే వాళ్ళకి పెద్ద స్ట్రోక్ అని. ఇది బేస్ లైన్ ఫండా. ఫండా అంటే ఏందంటే మనం చూసి నార్మల్ ఆర్డినరీ పర్సన్ నేను డాక్టర్‌ని కాదండి. నేను నార్మల్ పేషెంట్‌ని. నేను మా పేషెంట్‌కి ఎట్టాగుంది ఇంట్లో చూస్తున్నాను. ఇంట్లో ఎళ్లారు. మీరు పేషెంట్ దగ్గరికెళ్లారు. ఫస్ట్ అది చిన్న స్ట్రోక్ అయినా, పెద్ద స్ట్రోక్ అయినా ఏదైనా సన్నగా గనక బాడీలో ఏం చేంజ్ జరిగినా నేను ప్రతిసారి చెప్తాను. బీ ఫాస్ట్ అవసరం లేదు. లేకపోతే ఇంకోటి స్లోగన్ అవసరం లేదు. ఇయన్నీ స్లోగన్స్ ఏమి అవసరం లేదు. అంటే ఫేసు, ఆర్ము, స్పీచు ఓన్లీ ఈ ఎఫెక్ట్ అయితేనే కాదు. ఏది ఎఫెక్ట్ అయినా బాడీలో సన్నగా చెయ్యి గాని, కాలు గాని, కన్ను గాని, లేపోతే నడిచేది గాని ఏది ఎఫెక్ట్ అయినా అన్‌లెస్ ప్రూవ్డ్ అదర్‌వైజ్ బ్రెయిన్‌కెళ్ళే బ్లడ్ సప్లై తేడా వస్తుంది, సన్నగా వస్తే అది స్ట్రోక్ అనే అర్థం. ఇంక దానికి వేరే ఆప్షన్ లేదు. వచ్చిన తర్వాత కొంతమందికి షుగర్ తగ్గి రావచ్చు. కొంతమందికి స్ట్రోక్ ఉండి లేపోతే టీఏఏ లాగా ప్రెడిక్ట్ అయ్యి మళ్ళీ మొత్తం రికవర్ కావచ్చు. లేతే కొంతమందికి అది రక్తం గట్టగట్టం కాకుండా రక్తనాళాలు చిట్లి హెమరేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ ముందు ఇమ్మీడియేట్‌గా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌గా ఏదో ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత స్కాన్‌లో ఉన్న దాన్ని బట్టి, పేషెంట్‌కి ఉన్న క్లినికల్ సింప్టమ్స్ బట్టి మనం డిటర్మైన్ చేసుకుంటాం. అంటే 4½ అవర్స్ లోపల వస్తే వాళ్ళకి స్ట్రోక్ గనుక ఉండి, వాళ్ళకి థ్రాంబస్ ఉంటే థ్రాంబోలైజ్ చేయొచ్చు. అదే లార్జ్ ఆర్టరీలో ఉంటే థ్రాంబోలైజ్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. సో, అట్లనే స్మాల్ ఆర్టరీస్‌లో ఉంటే ఈజీగా తగ్గిద్ది. అలా కాకుండా థ్రాంబోసిస్ కాకుండా అక్కడ బ్లీడ్ ఉందనుకోండి. బ్లీడ్ ఉన్నప్పుడు థ్రాంబోలైసిస్ ఆ ఇంజెక్షన్ ఉపయోగం ఉండదు. మొన్న ఒక పేషెంట్ పాపం మన వీడియో పట్టుకొనొచ్చి వచ్చేసారు వాళ్ళు 2 గంటల్లోనే. కానీ వాళ్ళకి యాక్చువల్‌గా 2 గంటల్లో వచ్చినా వాళ్ళకుంది బ్లీడ్. సో, మాకు ఇంజెక్షన్ చేయండి అన్నారు. కాదమ్మా ఇది ఇంజెక్షన్ చేసేది కాదు. మీకొచ్చింది బ్లీడు. అంటే రక్తనాళాలు చిట్లటం వల్ల ఏందంటే చిన్నదే. చిట్లింది కూడా చిన్నదే అమౌంట్. ఎందుకంటే పేషెంట్ మాట్లాడుతున్నారు. నడిచేటప్పుడు కొద్దిగా పక్కకెళ్తున్నారు. ఓన్లీ బీపీ పెరగటం వల్ల రక్తనాళాలు కొద్దిగా చిట్లినాయి. అది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిద్దమ్మా. బీపీని రైజ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, అందుకని చెప్పి పేషెంట్‌కి నాలెడ్జి పెంపొందించడానికే మన వీడియో మెయిన్. సో, నార్మల్ పర్సన్ ఇంటికెళ్ళి పేషెంట్‌ని చూసి పేషెంట్‌కి పెద్ద స్ట్రోకా, చిన్న స్ట్రోకా అని చెప్పాలి అంటే వాళ్ళకేం సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా మీరు తట్టి లేపితే లెగిసి పేషెంట్ మీ కళ్ళే చూసి మాట్లాడితే అప్పుడు చెయ్యి, కాలు కదలకపోతే పేషెంట్ చిన్నదే. మీరు గనక లేపినా లేవకుండా డ్రౌజీగా ఉండిపోయి గురకొస్తా పేషెంట్ ఫిట్స్ వచ్చినా లేతే కాలు, చెయ్యి కంప్లీట్ వీక్‌నెస్ ఉన్నా మీ పేషెంట్‌కొచ్చేది పెద్ద స్ట్రోకే. సో, ఇట్లా చిన్నగా సింపుల్‌గా తెలుసుకొని దాన్ని మీరు ఇమ్మీడియేట్‌గా దాన్ని బట్టి అడ్మిట్ చేయాల్సుంటుంది. థాంక్ యూ.